హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఏం వీడియో చేయాలని ఆలోచిస్తుంటే ప్రాంక్ చేద్దామని అయితే ప్లాన్ చేసామన్నమాట. అది ఎవరి మీదో కాదు, మా వీడియోస్ లో మీరు చూస్తూనే ఉంటారు. భాగ్యశ్రీ అనేసి రీల్స్ లో మేమిద్దరం కాకుండా ఇంకో హనీ అనేసి ఆ అమ్మాయితో అయితే ప్రాంక్ చేయాలని ప్లాన్ చేసాము. ఎలా వచ్చింది ఏంటనేది వీడియోలో మీరే చూస్తారు కదా, స్పెట్స్ పెట్టుకుంటది. సో బుడ్డదేం కాదు, పెద్దదే. సో ఇంకా తన మీద ప్రాంక్ ప్లాన్ చేసాం. సో సెటప్ మేము కెమెరా ఎలా హిడెన్ చేసాము అనేసి మీకు ఇప్పుడు సెటప్ చూపిస్తాము. చూపిస్తాను చూడండి సెటప్. సో ఇక్కడ ఇట్లా ఫోన్ పెట్టేసి కవర్ చేసేసి ఇట్లా అంటే టవల్స్ ఇవన్నీ పెడితే తను దాని మీద చూడదు కదా అని చెప్పేసి మేము ఇక్కడ కెమెరా అయితే ఫిక్స్ చేసాము. సో మేము ఎక్కడ కూర్చోవాలి ఏంటనేది ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కొంత వాళ్ళిద్దరు కూర్చుంటే ఇక్కడ నేను కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. వచ్చిందండి వయ్యారి. వేరే పిల్లలు చెప్పారు మాకు, నువ్వేదో చెప్పావంట మా మీద. చెప్పినామంట వాళ్ళు, అదే చెప్తే ఇంకా అందుకని ఇప్పుడు మాట్లాడదామని నా నుంచి పిలిచింది. నేనేం చెప్పినా నేను ఎవరితో అదే లిఖిత అని చెప్తుంది చూడు. వాళ్ళు వచ్చి చెప్పారు చెప్తారు. నవ్వేయడం కాదు, నవ్వులాట కాదు, నిజంగానే చెప్తాను. సీరియస్ గానే మాట్లాడతాను, నిజంగా చెప్తాను. నేను అసలు ఇంట్లో నిన్న కాదు మొన్న అంటుంటే మొన్న అన్నామని వాళ్ళు మొన్న చెప్పకుండా మాకు నిన్న సాయంత్రం చెప్పినారు. 5 days బ్యాక్ ఏమో చెప్పిన ఉంటాయి కొడుతున్నా. ఎవరన్నా పిలిచి అని మాట్లాడతా ఏమో వాళ్ళు మా పేరు చెప్పగాకుండా కాని అన్నారు. అందుకు మేము నీతో మాట్లాడదామని వచ్చినాం. నవ్వులు అడగాదు, నువ్వు నవ్వుతాను. మేము సీరియస్ గా నేనేదో మీరు బాగుంటారని నేను మీతో బాగున్నా. మీరు ఇట్లా చెప్పాకనే అసలు నాకు ఇష్టమే లే, సీరియస్ అని చెప్తున్నా. నువ్వు కానీ నేను నీతో ఎంత బాగుంటాను, ఎందుకు అట్లా నాకు చెప్పడం? అంటే నేనేం చెప్పినా చెప్పండి ముందు. చెప్పినావు కదా, ఎవరు చెప్పినా వాళ్ళని అడుగు. ఎవరితో చెప్పినా అసలు నేను ఎవరితో కూడా మాట్లాడేమన్నా చెప్పింది చూపించారు కూడా. ఏం చూపించింది? వీళ్ళు రికార్డ్ చేసి కూడా చూపించారు. ఓకే, నువ్వు గుర్తు చెప్పినా గుర్తు తెచ్చుకోవాలి. నేను ఎంత చెప్పినా, నేను అసలు ఏం చెప్పినా చెప్పండి ముందు. నీకు తెలీదా ఏం చెప్పినావు? నాకేం తెలుసు. ఏమో అక్కనే చాలా సీరియస్ ఉంది, అక్కనే మాట్లాడదామని పిలిచామంటేనే పొద్దు నుంచి పిలుస్తాను. నువ్వేం చెప్పినావో నీకే తెలియదు. నిన్నే అడుగుదాం అనుకున్నా నేను. ఇంకా ఊరికెళ్ళి వచ్చేవా కానీ కామన్నా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. నేను అడగను కూడా అడగలేదు. అందుకే ఇందా నుంచి పిలుస్తా అంటే రాలే. ఏంది అక్కడ వస్తుందా రాదా అంటే నువ్వు పిలువు అక్క, అట్లా నేను పిలిచిన అంటే అందుకే నేను వచ్చి పిలిచిన. అట్లా చెప్పే పని అయితే నేను అసలు మాట్లాడను. ఇలా ఒకరికి ఇలా చెప్పేది వాళ్ళు ఇది వీళ్ళు ఇది నేనేదో మీరు కాముంటారు బాగుంటారని మీతో ఉన్నా. నేను ఇలా చెప్పే పని అయితే కష్టం. ఏం చేస్తావు? తగిలిచ్చిపోతున్నావు. రీల్స్ కూడా చేస్తాను, రీల్స్ కూడా కష్టం అయితే. నవ్వితే నాకు నవ్వు వస్తుంది అంతే, కానీ సీరియస్ గా మాట్లాడేది మ్యాటర్ అట్టే ఉంటుంది. నేను అసలు నవ్వినా ఇష్టం నవ్వులాటే. నేనేదో సీరియస్ గా మాట్లాడాలని అనుకున్నాను. ఏమో లేదా మీరు సీరియస్, నేనైతే చాలా సీరియస్ నిజంగా చెప్తున్నా కదా. నాకైతే చాలా హర్ట్ అయింది, భలే బాధ అనిపించింది. అలా చెప్పాలని ఇట్లా అని ఇట్లా చెప్పి లిఖిత చెప్పింది అంటే కాదు అని అనుకున్నప్పుడే మేము మాట్లాడింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏదని చెప్పారంటే లిఖిత కూడా ఉంది అంటే లేదు అన్నాడు. అంటే లిఖిత అంటే కావాలని ఏమన్నా చెప్పారేమో అనుకున్నా. లిఖిత లేదంట, నువ్వే చెప్పావని వాళ్ళు చెప్పినారు నాకు. నేను చిన్నపిల్ల కదా, నేను ఇందాక కూడా మొన్న కూడా ఫోటోలు పెడితే ఏంటిది మాకేంటిది అంటున్నాను. అట్లా అనుకుంటే ఇట్లా చెప్తా అమ్మ తల్లి. అసలు నేను ఏం చెప్పాను చెప్పండి ముందు. నువ్వు ఎవరితో చెప్పినా వాళ్ళని అడుగు. నేను ఎవరితో చెప్పినా ఏం చెప్పినా నువ్వు వాళ్ళని అడుగు. నేను చెప్పిందా నేను నువ్వే కదా, నేను విన్నది మేము కదా. నువ్వు చెప్పు ఏం చెప్పినా. చెప్పినోలే నాకు నిజంగా అక్కను అడుగు. నేను ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. లిఖితన్నా కొంచెం అంత ఇది తీసుకోవాలా అని నాకు కొంచెం ఇవే నేను అదే చిన్నపిల్ల కదా అని మీతో గేమ్స్ ఆడడం రీల్స్ చేయడం అని నేను చేస్తా ఉన్నా. నేను మీతో
ఇంకా వీడియో కూడా చేసింది అందుకే చెల్లి చెల్లి అని చెప్పి. అసలు అట్లా చెప్తాను నిజంగా నేను అనుకోలేదు. ఏదో బాగా చేస్తుంది కదా, మనతో బాగుంది కదా అని నేను తీసుకున్నాం మేము. నీతో కూడా బాగుండింది అందుకే. లిఖితాతో ఫస్ట్ నుంచి ఉన్నా నీతో కూడా ఎంత బాగా బాండ్ క్రియేట్ అయిందో అసలు. సరే కానీ చెప్పావా లేదా ఎవరికి? నేను అసలు ఏం చెప్పినా అక్క? ఎవరు లిఖిత వాళ్ళేమో వాళ్ళ పేరు చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు అక్క, మళ్ళీ అక్కే అని అంటదేమో వద్దు అన్నారు. నేనేం చెప్పినా? ఏం లిఖిత? నాకు కూడా వాటర్ నా గొంత అంతా ఎండిపోతుంది. ఏం చెప్పావురా? నువ్వు మాట్లాడు, తర్వాత చూద్దు. మోటార్ ఆంటీకి చెప్పేసిరా. నేను నిజంగా మాట్లాడదలుచుకోలేక. నేనేం చెప్పినా అసలు? నేను ఎవరితో మాట్లాడినా? మీ గురించి ఎవరితో మాట్లాడినా? రా ఎడికి అక్కడ ఇప్పుడు బాధపడుతుంది. మనం నేర్చుకుంటే ఏమొస్తుంది, మ్యాటర్ ఏదో తెలియాలి కానీ. నేను ఇంతవరకు మీ గురించి నేనేం మాట్లాడాలా, నేను ఎవరితో చెప్పాలా? అసలు నేను ఎవరితో ఏం మాట్లాడి మాతో రీల్స్ చేయడం నీకు ఇష్టం లే? ఎందుకు నాకెందుకు ఇష్టం లేదు? వీడియోస్ చేయడం కానీ ఇష్టం లేదు. వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు నాకు ఇష్టం లే అని అన్నారు. నేను ఎవరితో వాడు ఒకటి చెప్పినాడు, అది నువ్వు నేను మాట్లాడతా. ఏంటి ఏం చేస్తావు? తెగరెచ్చిపోతున్నావు? అంత ఏమన్నా అక్క? అసలు నేను ఎవరితో ఏం చెప్పలే కదా నిజంగా. నేనేం చెప్పలే అక్క. ఏం లిఖిత చెప్పింది అని వాళ్ళంత గట్టిగా చెప్పారు. వాళ్ళు పిలిపించి నేను మాట్లాడతా. ఎవరు ఏడిస్తే ఏమో సరే, నేనే చాలా తిట్టించుకునేదాన్ని కాబట్టి. నేనేమన్నా అసలు చెప్పండి ముందు. నేనేమన్నాక ముందే నా పైకి వస్తే నాకు అసలు నచ్చదు చెప్తాను. నచ్చదు కదా కాదు, అనిపించుకున్నా మాకు నచ్చట్లా. నేను అసలు ఏమన్నా మీ గురించి? అసలు నేనేమన్నా ఎత్తినానా మీ గురించి? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంత ఏడుస్తారు అనుకోలే. సారీ చూపేంట్రా వాదిస్తావని మేము అనుకుంటున్నాం. నువ్వు క్యూట్ ఫొటోస్ చేసినాం, దాన్ని చూపించాలని పిలిచి ఇట్లా కావాలని ప్రాంక్ చేస్తామని ఇలా ప్రాంక్ చేయాలని 5 days నుంచి అనుకోని ఇప్పుడే కుదిరింది మాకు. నువ్వు అంటావు మాకు నీ గురించి. ఆర్గ్యుమెంట్ చేస్తావేమో వీడియో లాంగ్ మీరు నవ్వుతున్నారు కదా అని ప్రాంక్ ఆడ పోతుందని నేను దొబ్బిద్దాం అనుకున్నా. ఈ పిల్ల నవ్వి నవ్వుడు కట్టేలేదానికి ఇది దొబ్బుతుంది అనుకున్నా నిజంగా. నీ వాళ్ళు పోతానుకున్నా. నేను నేను కావాలని ఇది ఇట్లా పెట్టుకొని ఇట్లా కొనుక్కుని ఎందుకు నేను ఏడుస్తుందేమో మేమిద్దరం అనుకున్నాం. ఆ పిల్ల ఏడుస్తుందేమో లిఖిత అంటే నేను అంత తొందరగా ఎమోషనల్ అవుతుంది. అయితే ఏడుస్తుంది, కన్ఫర్మ్ ఏడుస్తుంది. లాస్ట్ కి అవుతుంది 15 నిమిషాలు వస్తుంది వీడియో అనుకున్నాం. అది 2 నిమిషాలకి అయిపోయింది. 2 నిమిషాలేనా? సారీ ఎప్పుడు సారీ ఓకేనా? నువ్వెందుకు చెప్తావు మా మీద? బాగుంటావన్న మాత్రం నమ్మకం లేదా? వేరే వాళ్ళు చెప్తే మేము ఏంది మేము ఇట్లా చెప్పామని అంటున్నప్పుడు ఏం చెప్పా నువ్వు చెప్పు ముందు అని అడుగుతుంది అనుకుంటే కూర్చుంటది ఫైట్ చేస్తుంది అదే అప్పుడు అర్థమైంది. పాపం మన ఎంత ఇష్టం ఉంటే నాది ఏడుకొచ్చేది. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా అంటే అది గట్టిగా అడుగుతారు. సారీ నిజంగా సారీ ఫేస్ చూపి ఏడ్చింది. ఫేస్
ఫ్రెండ్స్ అసలు ఆన్ చేసి ఇది తీసుకురండి. సో ఇప్పుడైతే ప్రాంక్ అయిపోయింది. సో మా హనీ చూడండి పాపం నిజంగా ఏడ్చింది. మేము చాలా సీరియస్ గా కూడా మాట్లాడినాము. సో నేనైతే మధ్యలో నవ్వొచ్చి అట్లా వెళ్ళిపోయినా వాటర్ సీరియస్ గా వెళ్ళి అక్కడైతే బాగా నవ్వుకున్నా నేనైతే. సో హనీ నువ్వే చెప్పాలి ప్రాంక్ ఎలా అనిపించింది? అది జోక్గానే కదా. సో చాలా ఏడ్చింది. చాలా భయపడింది అసలు నిజంగా, అది నిజం అనుకోని పాపం. సో తర్వాత మేము చెప్పేసాం ప్రాంక్ అండ్ లాస్ట్ లో మీరు చూస్తారు వీడియోలో కూడా మేము చెప్పింది. సో నువ్వే చెప్పి ఎలా అనిపించింది వీడియో ప్రాంక్? సో లాస్ట్ లో మళ్ళీ హనీ వాళ్ళ తమ్ముడు వచ్చాడు చైతన్య. వాడి సో వాడి మీద కూడా ప్రాంక్ చేసాం. బట్ మేము కెమెరా అంతా తీసేసుకున్నాం అనమాట. ఫోన్ తన మీద ఇంక చేయడానికి కుదరలే మీకు చూపించడానికి. వాడి మీద కూడా ప్రాంక్ చేసాను, చూపించు వాడిని. చైతన్య ఎలా అనిపించిందమ్మా? భయపడ్డావు కదా నువ్వు కూడా? వాడి మీద అయితే పెద్ద ప్రాంక్ చేసాము. నువ్వు ఏదో వాడైతే అన్నావు. కొంచెం ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తాం వాళ్ళ అమ్మకి చెప్తాను కానీ వాడు కొంచెం భయపడిపోయి ఇంకా ఏడవాలి అనుకున్న టైంలో నేను వద్దు పాపం మళ్ళీ వాడు కూడా ఏడుస్తారని చెప్పి సో హనీ పరిస్థితి ఇలా ఉందనుకోండి. సో అట్లయితే ప్రాంక్ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో లైక్ ద్వారా చెప్పండి. అలానే కామెంట్స్ లో కూడా మేము చేసిన ప్రాంక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలానే మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు ఇంకా అయిపోయింది కదా. సబ్స్క్రైబ్ అని చెప్పురా. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్.